రాజమండ్రిలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. ప్రియాంక స్వగ్రామమైన జోగులాంబ గద్వాల్ జిల్లా ఏక్లాస్పూర్ కు వెళ్లిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. మద్యం మత్తులో యువకులు చేసిన ఆగడాలకు నిరుపేద కుటుంబానికి చెందిన వైద్య విద్యార్థిని బలైందని అన్నారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, కుటుంబానికి అండగా నిలవాలని కోరారు మార్గాని భరత్. రాజమండ్రిలో మద్యం మత్తుల్లో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. ప్రియాంక స్వగ్రామమైన జోగులాంబ గద్వాల్ జిల్లా ఏక్లాస్పూర్ కు వెళ్లిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. మద్యం మత్తులో యువకులు చేసిన ఆగడాలకు నిరుపేద కుటుంబానికి చెందిన వైద్య విద్యార్థిని బలైందని చెప్పారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, కుటుంబానికి అండగా నిలవాలని కోరారు మార్గాని భరత్. రాజమండ్రిలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. ప్రియాంక స్వగ్రామమైన జోగులాంబ గద్వాల్ జిల్లా ఏక్లాస్పూర్ కు వెళ్లిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. మద్యం మత్తులో యువకులు చేసిన ఆగడాలకు నిరుపేద కుటుంబానికి చెందిన వైద్య విద్యార్థిని బలైందని చెప్పారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, కుటుంబానికి అండగా నిలవాలని కూడా కోరారు.